ఆగండి OnePlus 15 బుక్ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం చివరి వరకు చూడండి. నిన్న OnePlus 15 మన ఇండియాలో లాంచ్ అయింది కదా. లాస్ట్ ఇయర్ OnePlus 13తో కంపేర్ చేసుకుంటే కొన్ని అప్గ్రేడ్స్ చేశారు, కాకపోతే ఎక్కువగా డౌన్ గ్రేడ్స్ చేశారు. ఎస్, మీరు వింటుంది నిజమే. ఒక్కొక్కటి చెప్తాను, కరెక్ట్గా వినండి. లాస్ట్ ఇయర్ చైనీస్ OnePlus 13తో కంపేర్ చేస్తే చైనీస్ OnePlus 15 ప్రైజ్ అనేది చాలా తక్కువగా పెట్టారు. బట్ మన ఇండియాలో మాత్రం లాస్ట్ ఇయర్ OnePlus 13 ఇండియా ప్రైస్తో కంపేర్ చేస్తే మన OnePlus 15 ఇండియా ప్రైజ్ అనేది 4,000 రూపాయలు అడిషనల్గా ఎక్కువగా పెట్టారు. అలాగే లాస్ట్ ఇయర్ OnePlusలో మీకు హ్యాస్ల్బ్లాడ్ కొలాబరేషన్ ఉంది, బట్ ఈసారి ఎలాంటి హ్యాస్ల్బ్లాడ్ కొలాబరేషన్ లేదు. వీళ్ళ ఓన్ లూమో టెక్నాలజీని దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు, ఒప్పోకి సంబంధించింది. అండ్ లాస్ట్ ఇయర్ OnePlus 13లో మీకు 2K రిజల్యూషన్తో డిస్ప్లే, హై క్వాలిటీ డిస్ప్లేని యూజ్ చేశారు, హై పిక్సెల్ డెన్సిటీ ఉంటుంది. బట్ ఈసారి మాత్రం 1.5K రిజల్యూషన్ డిస్ప్లేని మాత్రమే ఇచ్చారు. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లో హ్యూజ్ డౌన్ గ్రేడ్స్ జరిగినాయి. ఈవెన్ మీరు ఫ్లాగ్షిప్ మెయిన్ కెమెరా కూడా మీకు అపర్చర్ తక్కువ, ఎట్ ద సేమ్ టైం దీంట్లో మీకు సెన్సార్ సైజ్ కూడా తక్కువే. ఎస్, మీరు వింటుంది నిజమే. లాస్ట్ ఇయర్ మీకు F 1.6 ఉంటే ఈసారి F 1.8 ఉంది. అలాగే మీకు లాస్ట్ ఇయర్ సెన్సార్ సైజు 1/1.43 ఉంటే ఈసారి 1/1.56 ఉంది. అంటే లో లైట్ ఫోటోగ్రఫీ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ముఖ్యంగా టెలిఫోటో లెన్స్ ఇంకా ఘోరంగా ఉంది. లాస్ట్ ఇయర్ మీకు 1/1.95 ఉంటే ఈసారి 1/2.76 ఉంది. ఇది ఇంకా దారుణం అనమాట. ఇది కొంచెం డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు లాస్ట్ ఇయర్ వైబ్రేషన్ మోటార్, టాప్ టైర్ వైబ్రేషన్ మోటార్ యూజ్ చేశారు హ్యాప్టిక్స్ ఫీడ్బ్యాక్ కోసం. బట్ ఈసారి మాత్రం దానికంటే లోవర్ గ్రేడ్ హ్యాప్టిక్ మోటార్ని యూజ్ చేశారు. దానివల్ల హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాలేదని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా పెద్ద క్రియేటర్స్ కూడా లైక్ MKBHD కూడా కెమెరా అనేది చాలా ఉందని డైరెక్ట్ ఆఫ్ ట్విట్టర్లో కూడా షేర్ చేస్తున్నారు. అలాగే స్పీకర్ సైజ్ కూడా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈసారి స్పీకర్ సైజ్ కూడా తక్కువే. ఇంకా చాలా ఉన్నాయి. NFC చిప్ కూడా చాలా డౌన్ గ్రేడ్ చేశారు. ఇంకా కెమెరాలో మీకు టెక్నికల్ డిపార్ట్మెంట్లో చాలా చేంజెస్ అనేది జరిగినాయి అనమాట. అండ్ కొన్ని అప్గ్రేడ్స్ అయితే ఆబ్వియస్గా ఉన్నాయి. బట్ నా సలహా ఏంటంటే మిగతా కాంపిటీటర్స్ ఉన్నాయి, లైక్ మీకు ఒప్పో Find X9 అలాగే Vivo X300 ఇలాంటివి లాంచ్ అయిన తర్వాత వాటి కెమెరా పనితనం చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి. ఇది నా సలహా అనమాట. ఇది మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, ఫాలో కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.